హే, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? ఓకే. దట్స్ నైస్. గివ్ మీ హగ్. ఐ మిస్ యు రా. బై బేబీ. ఓకే బై. హాయ్ డార్లింగ్, వేర్ ఆర్ యు? ఇప్పుడే కదా బాయ్ ఫ్రెండ్ డ్రాప్ చేసి వెళ్ళాడు. అప్పుడే ఫోన్ లో మాట్లాడుతుంది. అంత డీప్ లవ్వా? అరే ఇప్పుడు డ్రాప్ చేసింది దినేష్, అది ఫోన్ లో మాట్లాడుతుంది అది రమేష్ తో. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటుంది కదా, అది ప్రభాస్ కి. ఇంత మందితో లవ్వా? అది వెంకిన్ తప్ప ఎవరిని లవ్ చేయటం లేదు. వీళ్ళంతా ఒకరు డ్రాప్ చేయడానికి, ఒకడు షాపింగ్ కి, ఇంకొకరు సినిమాకి, రెస్టారెంట్ కి, అంతే. వాడుకొని వదిలేయడం టూ మచ్ కదే. అబ్బాయిలు కూడా సిన్సియర్ గా లేరు అక్షరా. మా అందరి సంగతి సరే, నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పొచ్చు కదే. నాకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వావ్, ఇంత షాక్ ఇచ్చావేంటే? ఇప్పటిదాకా ఎంతో సిన్సియర్ గా మాట్లాడావు. ఇప్పుడు కూడా సిన్సియర్ గానే మాట్లాడుతున్నాను. వాళ్ళు బాయ్స్ అండ్ ఫ్రెండ్స్ మాత్రమే, అంతేకాని మీరు అనుకునే ఆ బాయ్ ఫ్రెండ్స్ కాదు. అయినా ఫ్రెండ్షిప్ లో గర్ల్స్ కన్నా బాయ్స్ చాలా సిన్సియర్ గా ఉంటారు. ఇప్పుడు అర్థమైందా? నమస్కారం, సెలబ్రిటీ టాక్ షోకి స్వాగతం. యావత్ దేశాన్ని తన హుషారైన పాటలతో మైమరిపించిన తెలుగు యువ కిరణం న్యూ ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచాడు మన సిద్ధాంశ్. మరి తనతో మాట్లాడే ముందు మనందరి తరఫున కంగ్రాట్స్ చెప్పేద్దాం. తర్వాత తన మ్యూజిక్ జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ సిద్ధాంశ్, కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. సో సిద్ధాంశ్, మీరు న్యూ ఇండియన్ ఐడల్ విన్నర్ అవటం అన్నది అంత ఆషామాషి వ్యవహారం కాదు. నేషనల్ వైడ్ గా మీరు ఇప్పుడు సెలబ్రిటీ. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఇది ఇప్పటికీ కళ నిజమా అనిపిస్తుంది. పాటే నాకు అమ్మ. పాట నాకు అమ్మ అని చాలా మంచి మాట చెప్పారు. చందమామ రావే జాబిలి రావే అంటూ గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ పాట నేర్పించారా సిద్ధాంశ్? నేను ఒక అనాథను. రైల్వే ప్లాట్ఫామ్ మీద నన్ను కని పొట్టు పేగుని తెంచుకుని వెళ్ళిపోయింది మా అమ్మ. నన్ను ఓ బాబా అక్కున చేర్చుకున్నారు. ఉగ్గుపాలతో రంగరించి నాకు పాటను రుచి చూపించారు. అందులోని మెలకువలు ఫాదర్ నేర్పించారు. వాళ్ళే లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. సిద్ధాంశ్, మీరు ఫైనల్లో పాడిన పాట మూవీ పాట కాదు. ఆ పాట గురించి కొంచెం చెప్తారా? ఆ పాట నాది కాదు, బాబాది. అది నా జీవితం. ఆ పాటే నన్ను విజేతని చేసింది. ఈ విజయాన్ని బాబాకి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సిద్ధాంశ్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ మ్యూజిక్ జర్నీ గురించి మాతో అండ్ మా ప్రేక్షకులందరితో కూడా షేర్ చేసుకున్నారు. మీ హుషారైన పాటలతో తెలుగు ప్రజలందరినీ ఉర్రూ తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.